మంగాపురంపై వస్తున్న రివ్యూలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సూపర్ స్టార్ ప్రారంభించిన ఆ లెగసీని మహేష్ బాబు మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో వారసుడు జయకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. జయకృష్ణ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా హీరోయిన్ గా బాలీవుడ్ యువ నటి రాషా తడాని నటించారు. ప్రముఖ నటులు మోహన్ బాబు, నరేష్ బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందించారు. సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో ప్రేక్షకుల తమ అభిప్రాయాలని పంచుకుంటున్నారు. అయితే ఈ సినిమాపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం జయకృష్ణ తన తొలి సినిమాకి మంచి ఆత్మవిశ్వాసంతో నటించారని చెప్తున్నారు. ముఖ్యంగా డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఈజ్ని కనిపించారని ప్రశంసించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయని, హీరోయిన్ రాషా తడాని కూడా తన పాత్రకు న్యాయం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక్కసారి చూడదగ్గ కమర్షియల్ ఎంటర్టైనర్ అని కూడా కొందరు చెప్తున్నారు. అయితే మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కథలో కొత్తదనం లేకపోవడం, తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగేలా ఉండడం, కథనం నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్ గా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పాటలు కథలో సహజంగా కలిసిపోలేదని, కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగాయని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. బలమైన కథ ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే శ్రీనివాస మంగాపురం సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. జయకృష్ణ నటుడిగా మంచి ప్రారంభం చేశాడనే అభిప్రాయం ఉన్నా, సినిమా కథ విషయంలో మాత్రం ప్రేక్షకుల అభిప్రాయాలు రెండు వర్గాలుగా విడిపోయాయి.